పరామర్శిస్తున్నారు. అది ఇప్పుడు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎంతో చిన్న కన్సర్న్ ఉంటది ఎప్పుడు కూడా. ఎంతైనా ప్రతిపక్ష నాయకుడు కదా! మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆయన ప్రశ్నిస్తే కదా మనం ఏదైనా అవును. తప్పులు చేస్తే సందేహం అంతేగా. ఉంటుందని చెప్పి ఆశించే వ్యక్తుల్లో నేను ఒకడిని. కానీ ఆయన అలాంటివన్నీ వదిలేసి సీదిరప్పలరాజు మాజీ మంత్రి కొడుకు బైక్ రైడ్ చేసి ర్యాష్ రైడింగ్ చేసి ఒకరిని చంపేస్తే సీదిరప్పలరాజు నేను పరామర్శించడం, అక్కడ బాధితుని దానికొదిలేయడం. ఈ రోజు ఒక మహిళ బట్టలు చింపేసి ఇప్పుడు అదేదో జరిగింది ఇన్సిడెంట్, ఆ ఎపిసోడ్ జరిగింది. ఆయన పరామర్శించడానికి వెళ్ళుంటే ఒక విరూపాక్షను పరామర్శిస్తూ ఆ లేడీని కూడా పరామర్శించుంటే బాగుండేది. అండ్ ఆయన అధికారులు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి రావడానికి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడిన వ్యక్తి, ఋషికొండ నుంచి ఎంపీ ఇంటికి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడిన వ్యక్తి ఏమనంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకవేళ హెలికాప్టర్ లేకపోతే బై రోడ్ వెళ్తే మొత్తం చుట్టూ పరదాలు కట్టుకుని వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ఎందుకు హెలికాప్టర్ వాడడం లేదు? అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఇష్యూ లేదా? ముఖ్యమంత్రిగా ఉంటే సెక్యూరిటీ ఇష్యూ, ప్రతిపక్ష నేతగా ఉంటే సెక్యూరిటీ ఇష్యూ ఉండదా? అప్పుడేమో మీకు ఇప్పుడు కూడా సెక్యూరిటీ ఇష్యూ ఉందనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరైనటువంటి భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సరైన భద్రత కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి సార్? పలానా దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి ముందు దస్తగానే ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము రోడ్ షో చేస్తున్నాం అని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మాజీ సీఎం ఇచ్చే భద్రత ఆయనకి ఇస్తున్నారా? ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదనే కదా. 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని వాళ్ళందరినీ కలిసి వైకాపా సీనియర్ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని ఉంది, ఆయనకి ప్రభుత్వం భద్రత ఇవ్వటం లేదు అని చెప్పేసి వాళ్ళందరూ గగ్గోలు పెడతా ఉన్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళని భయపెట్టే వాళ్ళు, వాళ్ళకి ఏదో చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చేస్తే గీస్తే వాళ్ళే చేయాలి. కానీ ఈ రోజు విరూపాక్ష గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఆ 2 గ్రామాల మీద దాడి చేశారు. ఎవరెవరి మీద దాడి చేసినట్టు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది కానీ దాడి ఎవరు చేశారు? వైసీపీ ఎమ్మెల్యే చేశాడు. అందుకే ఈ రోజు రిమాండ్ లో ఉన్నారు. సార్ ఒకటి, ఈ రోజు గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాటలు వింటుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సార్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ కి, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా మా ఉత్తరాంధ్ర వాసి కాబట్టి ఆయన కూడా పూర్తి అవగాహన దీని మీద ఉంది, ఎపిసోడ్ మీద కాబట్టి ఇప్పుడు నేను ప్రస్తావించాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం జనవాణి అనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం జరగకుండా చేసింది పోగా, పర్మిషన్స్ ఇవ్వందే పోగా నోవాటెల్లో 3 days ఆయన్ని నిర్బంధించారండి. ఆయన రోడ్ షో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే జనసందోహం ఎంత వస్తుందో మీకు తెలుసు. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నోవాటెల్కి వచ్చే వరకు కూడా విపరీతమైన జనం. అంటే ముందస్తుగానే పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తారు, రోడ్డు మీద రానివ్వరు, జనవాణి జరగనివ్వరు అని చెప్పి ముందస్తుగానే మొత్తం అంతా కూడా గాసిపింగ్ అయింది కాబట్టి జనాలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చేసారండి. మహిళలు ఎంత అంటే నైట్ 10:30, 11 అయింది అనుకుంటా ఆ రోజు. ఆ టైం వరకు కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చేసారు. ఎక్కడికక్కడ మొత్తం బ్లాక్ అయిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ లో 5:30కి దిగితే ఆయన నోవాటెల్ హోటల్ చేరడానికి 10:30, 11 అయిందండి. ఆ రోజు కనీసం పవన్ కళ్యాణ్ గారిని సన్ రూఫ్ ఎక్కనివ్వలేదు, అంటే బయటకు కనిపించడం లేదు. మీరు ఆ విజువల్స్ కూడా మీకు గుర్తుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక పోలీస్ అధికారి వచ్చి కిందకు దిగమంటారు పవన్ కళ్యాణ్ గారిని, మీరు బయటకు కనిపించకూడదు కిందకు దిగిపోండి అని చెప్పి చెప్తున్నారు. రోడ్ షో కూడా చేయనివ్వలేదు ఆ రోజు. జనవాణి కార్యక్రమం ఎవరి కోసం చేసిందండి? ఈయన ఈ రోజు ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి దాడి చేయించి దోషులనేమో పరామర్శించడానికి వెళ్తే పోలీసు భద్రత కావాలన్నారు, పోలీసు భద్రత ఇచ్చారు. రోడ్ షో చేస్తారని ఎక్కడ కూడా పర్మిషన్ అడగలేదు, పెట్టలేదు. కావాలంటే చూపించమన్నాడు మిత్రుల్ని. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మేము ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఈ రోజు అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా, మేము ఎక్కడ ఏ మీటింగ్ పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ టూర్ ఉన్నా కూడా ముందస్తుగానే పోలీసులకి సమాచారం ఇస్తాం, పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ వచ్చిన తర్వాతే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. అలా చేసాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఏ రోజైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలా చేసే పరిస్థితి ఉందా? ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నాడు. నేను ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఉంటున్నాడు. పోలీసులు బందిపోట్లు అని అంటున్నాడు. మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, గత 5 ఏళ్ళు మీ అండర్లోనే కదా ఈ పోలీసు శాఖ అంతా పనిచేసింది. మీరు చెప్పినట్టు కదా చేశారు అంతా కూడా. ఆ రోజేమో మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఏంటి? ఏమైనా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? ఇప్పుడు తమ్మినేని సీతారాం అనే వ్యక్తి అక్కడ ల్యాండ్ ఇది
డాక్యుమెంట్ ఇది చేశారు, మ్యానిపులేట్ చేశారు. అలాగే సీతారాం అప్పలరాజేమో మొత్తం కేసుని తప్పుదో పట్టించి కోర్టుని పోలీస్ స్టేషన్ ని తప్పుదో పట్టించడానికి సాక్షులు కూడా మార్పిడి చేసి తప్పించుకోవాలని చూశారు. అలాంటి వాళ్ళు అరెస్ట్ చేయకూడదు. మాట్లాడదాం బాబు గారు. సార్ వినండి అంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ వీలు కూని చేసి ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉంది రాష్ట్రంలో. ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా ఎక్కడికక్కడ ధర్నా చేయగలుగుతుంది, ర్యాలీలు చేయగలుగుతుంది, దీక్షలు చేయగలుగుతుంది. స్వేచ్ఛ లేదంటారా? ఒకవేళ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించినట్టుగా మేము ప్రవర్తించుంటే ఈ రోజు వీళ్ళు అసలు రోడ్డు మీదకి రాగలరా? అండ్ ఇందాక రాజీవ్ గాంధీ గారు చాలా ఎడ్యుకేటెడ్, అంత పర్సనల్ గా వెళ్ళకూడదు దయచేసి. ఖచ్చితంగా ఈ రోజు అక్కడ ఆడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ రోజు రిమైండ్ లో ఉన్నాడంటే దానికి కారణం ఒక ఇద్దరు పార్టీ నేతలు పర్సనల్ గా తీసుకొని తిట్టుకోవడం వల్ల, ఆర్గ్యుమెంట్ వల్లే ఇంతవరకు వచ్చింది. దయచేసి ఎవరు కూడా అంత పర్సనల్ గా తీసుకొని ఒకరికొకరు పర్సనల్ టార్గెటింగ్ చేసుకోవడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే మనం విధానపరంగా మనం విమర్శించుకోవాలి తప్పితే పర్సనల్ గా వెళ్ళిపోవడం అనేది మీకుంటుంది, నాకుంటుంది. అంతేనండి, ఎవరు బలం వారికి ఉంటుంది. సింగళూరు వెంకటేష్ గారు సీనియర్ అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, మీరు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా ఈ కేసులో ఎవరి తప్పు, ఏం జరిగింది,